ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురు పౌర్ణమి సందర్భంగా ఒక స్కూల్కి వెళ్ళారు సార్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు స్కూల్కి వెళ్ళారు. అక్కడ 8th క్లాస్ స్టూడెంట్స్కి క్లాస్ కూడా తీసుకున్నారు సార్. అదే క్లాస్లో లోకేష్ కూడా స్టూడెంట్గా కూర్చున్నారు సార్. గురువుల గౌరవాన్ని పెంచుతామని కూడా చంద్రబాబు నాయుడు వారికి హామీ ఇచ్చిన పరిస్థితి సార్. చంద్రబాబు నాయుడు గారు 45 years పొలిటికల్ ఇండస్ట్రీ అండ్ సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆ స్థాయి వ్యక్తి ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పడాన్ని ఏ రకంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు స్కూల్కి వెళ్ళడాన్ని ఆహ్వానించాలి. కానీ సమస్య ఏంటంటే ముఖ్యమంత్రి విద్యామంత్రి వస్తున్నారంటే ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం ఎంత రుచిగా ఉంటుందో మనం చెప్పచ్చు. అది ఎంత బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ ఉంటాయో మనం చెప్పచ్చు. సో అందువల్ల వెళ్ళడం సంతోషం. మీకు సడన్ ఇన్స్పెక్షన్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ప్రోగ్రాంతో పాటు ఇది పోవడాన్ని మెచ్చుకోవాలి. అదే సమయంలో మంత్రులు అధికారులు సడన్ ఇన్స్పెక్షన్ చేయాలి. ముందుగానే పోతే ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో మీకు ఉస్మాన్ సిటీలో ఒక అనుభవం చెప్తుంటారు. ఎమర్జెన్సీ కాలంలో వైస్ ఛాన్సలర్ ఒక డిపార్ట్మెంట్కి వెళ్తే వైస్ ఛాన్సలర్ వస్తున్నాడని తెలిసి, అది కూడా చాలా స్ట్రిక్ట్ వీసీ ఉండే జగన్మోహన్ రెడ్డి అని, ఎమర్జెన్సీ టైము భయపడి ఆ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా 2-3 సార్లు క్లీన్ చేసి మంచి నీట్గా ఎక్కడక్కడ కదలకుండా పెడితే ఆ ఎడద డిపార్ట్మెంట్ వీసీ వెంటనే సస్పెండ్ చేశారట. ఇంత నీట్గా ఉందంటే మీరు ఎవడు పని చేస్తలేడని. ఎందుకంటే పని చేస్తే ఇంత నీట్గా ఉండే ప్రసక్తి లేదు. సో ఏదో ఒకటి కండిషన్ ఉంటుంది. మీరు ఎవడు పని చేయకపోతేనే ఇంత నీట్గా ఉన్నది, దీన్ని కాపాడుకుంటారు అని. సో అలా ఉంటుంది. బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు పోవడాన్ని వెల్కమ్ చేయాలి. అందులో చంద్రబాబు నాయుడు ఒక మంచి మాట కూడా చెప్పాడు, ఇది నాలెడ్జ్ ఎకానమీ. ఈ నాలెడ్జ్ ఎకానమీలో చదువుకోండి అని. ఒక ముఖ్యమంత్రి స్కూల్కి వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. నిజంగా అభినందనీయము. ఎందుకంటే అది పెద్ద స్ఫూర్తినిస్తుంది కదా పిల్లలకు. ఒక సెకండ్ ఆలోచిద్దాం. నేనే స్కూల్లో ఉన్న సమయంలో మా స్కూల్కు చీఫ్ మినిస్టర్ వస్తే ఎంత బాగుండేది, నాకున్న కెపాసిటీ చూపెట్టుకున్నటువంటి కదా అని ఎంత ఆనందంగా ఉంటుంది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్కి ఎమ్మెల్యే వచ్చాడు, కేవీ కిషన్ రావు అని, మా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. మాకు తెలియదు ఎమ్మెల్యే ఎవరు అని. ఇండిపెండెంట్ డేకి వచ్చాడు. మామూలు అడావుడు ఉండదు కదా ఎమ్మెల్యే వస్తా. ఎమ్మెల్యే అంటే కింగ్. ఈ రోజుల్లో కింగ్ అంటే ఆ రోజుల్లో కింగ్ కానీ ఎక్కువ ఎంపరర్. సో అంత పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతాలు పలికా. మేము అందరం లైన్లో నిలబడి పూలదండలు వేశారు. నాకు అప్పుడు 7వ తరగతి పిల్లవాడి, ఏంటి హూ ఇస్ దిస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఇంత పవర్ఫుల్ ఉంటాడా, మనం ఎందుకు కాకూడదు ఎమ్మెల్యే అనే భావన కలిగింది. వెళ్ళి మా సోషల్ స్టడీస్ టీచర్ని అడిగాను. అడిగితే ఆమెన్నది, నీకు తెలవదారా ఎమ్మెల్యే సోషల్ స్టడీస్ చదవలేదారా అని, లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పింది. నేను కూడా కావచ్చు కదా అని అంటే మా టీచర్ నవ్వింది. ఇది 75 ఆ ప్రాంతంలో. సరిగ్గా ఒక 32 years తర్వాత నేను అదే అసెంబ్లీలో ఎంటర్ అయ్యాను. అదే అసెంబ్లీలో ఎంటర్ అయ్యి ఉపన్యాసం మాట్లాడాను. సో అందువల్ల డెఫినెట్గా పిల్లలకు అదొక డ్రీమ్ కదా. చీఫ్ మినిస్టర్ వస్తే ఆ కూర్చున్న బిడ్డల్లో ఎవరెవరు సీఎం అవుతారేమో భవిష్యత్తులో. సో ఆ రోజు మా ఎమ్మెల్యే ముందు నిలబడ్డ నేను ఎమ్మెల్సీ అదే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ముందు కూర్చున్న ఏ బిడ్డో రేపు సీఎం కాకూడదని ఏముంది. నిజంగా గొప్ప అనుభూతి కనుక ఖచ్చితంగా అభినందించాలి చంద్రబాబు నాయుడు ఇనిషియేటివ్ను. సో అందులో నాలెడ్జ్ ఎకానమీ అని ఒక మంచి పాయింట్ చెప్పాను. ఎందుకంటే ఇది విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ. మీకు అగ్రికల్చరల్ ఎకానమీలో భూస్వామి కొడుకు భూస్వామి అవుతాడు, టాలెంట్తో సంబంధమే లేదు. అన్లెస్ ఆ భూస్వామి కొడుకు ఒక పేద బిడ్డను కనుక ప్రేమించితే తప్ప. భూస్వామి కూతురు అయితే ఒక వ్యవసాయ కూలి ఒక హీరోని ప్రేమిస్తుంది, లేదు ఆ భూస్వామి కొడుకు అయితే ఒక వ్యవసాయ కూలి హీరోయిన్ ప్రేమిస్తారు. కానీ ఇది సినిమాలో జరుగుతుంది. కృష్ణ సినిమాలో ఉండేది పెద్ద ఎస్టేటు ఓనర్ ఎవరు ఉంటారు, దాంట్లో కూలీ పని చేసుకునే కృష్ణ హీరో. అది నిజ జీవితంలో జరగదు కదా. ఇక ఒక పారిశ్రామిక ఎకానమీలో పరిశ్రమ యజమాని అవుతాడు, టాలెంట్తో సంబంధమే లేదు. ముఖేష్ అంబానీ కొడుకు పుట్టుకతోనే 1,00,000 కోట్ల వ్యాపారానికి యజమాని. ఏ టాలెంట్తో సంబంధం లేదు. స్టాన్ఫోర్డ్లు హార్వర్డ్ MBAలు ఏం చేయలే, పుట్టుకతోనే యజమాని. కానీ నాలెడ్జ్ ఎకానమీలో ఉండే గొప్పతనం ఏంటంటే ఎవరికి టాలెంట్ ఉంటే వారే అల్టిమేట్. మీకు సుందర్ పిచ్చయ్య మద్రాస్ నగరంలో ఒక మధ్యతరగతి తండ్రి స్కూటర్ పైన వెనకాల కూర్చొని
ట్యూషన్కు పోయిన బిడ్డ ఇవాళ మీకు వచ్చింది పత్రికలో చూడండి, ప్రపంచంలోనే రిచెస్ట్ బిలియనీర్లలో ఒకరిగా సుందర్ పిచ్చే కూడా స్థానం వచ్చింది. ఎందుకు సాధ్యమైంది? ఓ మధ్యతరగతి తండ్రి స్కూటర్ పైన వెనకాల కూర్చొని ట్యూషన్కి వెళ్ళిన బిడ్డ ఐఐటి ఖరగ్పూర్లో చదివాడు, తర్వాత టాప్ యూనివర్సిటీలో చదివాడు. ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడు సుందర్ పిచ్చే. భారత ప్రధానమంత్రి 140 కోట్ల మంది భారత ప్రజలకు ప్రధానమంత్రి. ఆయనను కలవటానికి 15 రోజుల ముందు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లేఖ రావాల్సి వచ్చింది. అవర్ ప్రైమ్ మినిస్టర్ వుడ్ లైక్ టు విజిట్ గూగుల్ ఆఫీస్ అండ్ మీట్ యూ, అపాయింట్మెంట్ ఇవ్వండి అని. సో ఎలా సాధ్యమైంది? ఇది చదువు వల్ల సాధ్యమైంది కదా. మా ఫ్రెండ్ ఒకతను శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఒక షాప్లో ఉండగా బయటకు వెనకాలకెళ్ళి ఒక లేడీ 60-65 ఏళ్ళ మహిళ నానా ప్రసాద్ అని పిలిచింది. రియల్గా జరిగిన ఇన్సిడెంట్. ఈయన వెనక్కి తిరిగి చూశాడు. చూసే వరకు 50 ఏళ్ల క్రితం, 55 ఏళ్ళు 60 ఏళ్ల క్రితం తమ ఇంట్లో పనిచేసిన ఆవిడ. సో ఆనందం ఒక్కసారి పట్టలేకపోయాడు. ఎందుకంటే చిన్నప్పుడు స్నానం పోసి తినిపించి బట్టలేసి స్కూల్కి పంపిన పనామే. చాలామంది ఇళ్లలో పని మనిషి ఒక కుటుంబ సభ్యురాలుగానే ఉంటారు. సో ఆ బిడ్డ తన సొంత బిడ్డలాగా వాళ్ళను చేసింది. సో ఏందమ్మా ఇక్కడికి వచ్చారు అది అంటే వీడికి ఆలోచన, ఈమె ఇక్కడ కూడా పని మనిషిగా వచ్చిందా అని. ఎందుకంటే ఎలా వచ్చి ఉంటుందని. తర్వాత ఆమె చెప్పాడు, ఏం లేదు నాన్న, 2 కొడుకులు చదువుకున్నా నాన్న, ఒకడు గూగుల్లో చేస్తున్నాడు, ఇంకోడు మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాడు. అమ్మ ఒకసారి వచ్చిపో అంటే వచ్చా నాన్న అన్నది. అంటే ఇది ఎలా సాధ్యమైంది? ఒక ఇంట్లో పనిచేసే తల్లి ఇవాళ ప్రపంచంలోని 2 టాప్ కంపెనీస్లో ఎలా పనిచేయగలిగింది? ఇది కేవలం చదువు. మీరు సామ్ పెట్రోడా ఇటీవల ఈ మధ్య స్టేట్మెంట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి కలవరం తెప్పించే సామ్ పెట్రోడా ఒరిస్సాకు చెందిన ఒక కార్పెంటర్ కుటుంబంలో పుట్టి పని దొరకక గుజరాత్కు వాళ్ళ తండ్రి మైగ్రేట్ అయితే ఈయన 7th చైల్డ్లో 9th చైల్డ్లో. సో అలాంటి వ్యక్తి ఇవాళ ప్రపంచంలో రాజకీయాలు పక్కకు పెడితే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక పేరెన్నిక కన్నా వ్యక్తిగా వచ్చాడు. మీకు ఏఎస్ రావు ఈసీఐఎల్ ఫౌండర్, వారాలు చేసి ఆయన ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క వారం భోజనం చేసి చదువుకున్నాడు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఫీజు కట్టలేకపోతే డిగ్రీ మధ్యలో పరీక్షలు రాయకుండా ఇంటికి వచ్చే సమయంలో వదిన బాధపడుతుంటే పక్కింటి వాళ్ళ ఒక పోస్ట్ మాస్టర్ ఉంటాడు. ఆ పక్కింటి పోస్ట్ మాస్టరు భార్య ఈ బిడ్డ చదువుకుంటాడని చెప్పి తన ఒంటి మీద ఉన్న నగలు తీసిచ్చి బిడ్డకు పంపియండి అని అన్నారు. అలా చదువుకున్న ఏఎస్ రావు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివి భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక పేపర్ వేసుకుని బతికాడు, చదువుకున్నాడు. మిసైల్ మ్యాన్గా ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చాడు. అందువల్ల పేద బిడ్డల్లో చదువు ఒక జీవితాన్ని మార్చేది. అమర్త్య సేన్ అంటాడు, ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ పావర్టీ. వన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ విల్ లీడ్ టు ఎనదర్. ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ విల్ లీడ్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటాడు. అంటే పేదరికానికి అసమానతలకు కారణం విద్యాపరమైన అసమానత, ఆదాయపరమైన అసమానత దారితీస్తుంది అంటాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది చాలా కరెక్ట్. నాలెడ్జ్ ఎకానమీకి మాత్రమే ఈ ట్రాన్స్ఫర్మేటరీ పొటెన్షియల్ ఉంది. వరల్డ్ బ్యాంక్ నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్ అనే రిపోర్ట్లో అంటుంది, ఎకానమీస్ ఆర్ నాట్ merely built by the physical and natural resources. Economies in the knowledge based global societies of the 21st century are increasingly built upon human resources అంటది. అంటే ఆర్థిక వ్యవస్థలు సహజ వనరులు, భౌతిక సంపద ఆధారంగానే నిర్మితం కావడం లేదు. 21వ శతాబ్దపు విజ్ఞాన ఆధారిత సమాజంలో ఆర్థిక వ్యవస్థలు మానవ వనరుల ఆధారంగా నిర్మించబడుతున్నాయి అంటాడు. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వెళ్ళడం గొప్పతనం. ఆయన చెప్పిన నాలెడ్జ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ 100% నిజమైంది. ఇదే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఒక కమెంట్ చేశారు సార్. దాని మీద వైసీపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అమ్మ ఒడి పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారుల్ని ఎంపిక చేశామని ప్రకటిస్తే, నిన్నటి కార్యక్రమంలో ఈ తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచన అన్నారు. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా?
మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ టీచర్ పాత్రలో చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, లోకేష్ కూడా ఒక స్టూడెంట్లో అక్కడ కూర్చున్నారు. నిన్న మొన్న మాట్లాడాం కదా సార్ మనం, మంత్రుల పనితీరు బాగాలేదు అని చెప్పి ఒకవైపు చంద్రబాబు నాయుడు వాళ్ళకి క్లాస్ తీసుకుంటుంటే ఇక్కడ లోకేష్ను మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అంటే అది వివాదం అని అనుకోండి, ఎందుకంటే ఆ మంత్రులందరినీ కూడా అనలేదు, క్యాబినెట్లో కొంతమంది మంత్రులు అన్నమాట నిజం. అందువల్ల ఆ కొంతమందిలో లోకేష్ లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు దృష్టిలో. సో కానీ ఫండమెంటల్ క్వశ్చన్ లోకేష్ ఆలోచన, లోకేష్ ఇమేజ్ను పెంచడం తెలుగుదేశానికి అవసరము, తప్పు కూడా లేదు. ఆ మేరకు లోకేష్ స్వయం కృషితో తన ఇమేజ్ తానే పెంచుకున్నాడు కూడా. మీకు మంగళగిరిలో ఆయన 2019లో 5,000 ఓట్లతో ఓడిపోయి 2024లో 90,000 పైగా ఓట్లతో గెలవడం అనేది నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ మెజార్టీ అనుకుంటాడు, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో ఆ స్థాయిలో మరి గెలిచాడు కదా, అది గెలుపుగా అదే గొప్పతనం కదా. సో అందువల్ల లోకేష్ను స్వయం కృషితో ఆయన యువగలం యాత్ర జరిపాడు. సో ఇవన్నీ ఆయన పొలిటికల్ కంట్రిబ్యూషన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ తెలుగుదేశంలో ఒక హైరాణ కనబడుతుంది, లోకేష్ను ప్రొజెక్ట్ చేయాలి అని. ఆ క్రమంలో చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, ఆయన చెయ్యని కూడా చేసినట్టు చూపెట్టడం. మీకు మోడీ పొగిడాడు అన్నదాన్ని తెలుగుదేశం మీడియా మామూలుగా ప్రొజెక్ట్ చేయలే, లోకేష్ను మోడీ పొగిడాడు, లోకేష్ను మోడీ పొగిడాడు అని. సో దీనివల్ల ఏమవుతుందంటే వచ్చే గౌరవం కూడా రాదు. సో మనం ఎప్పుడు కూడా లెట్ ది ఒరిజినాలిటీ కమ్. లోకేష్ నేను కూడా కొన్నేళ్ల క్రితం, దాదాపు ఒక 8 years క్రితం మాట్లాడాను ఒకసారి, ఒక ½ an hour మాట్లాడాను. నేను ఆ రోజే అన్నాను, లోకేష్ను పప్పు అని ఏమీ తెలియదని ప్రత్యర్థులు ప్రొజెక్ట్ చేస్తున్నారు, అది నిజం కాదు. నేను ½ an hour చాలా విషయాలు మాట్లాడాను. మేము ఐ హ్యావ్ ఎ ఫెయిర్లీ గుడ్ ఒపీనియన్ అబౌట్ హిమ్. ఇది చాలా విషయాలు తెలిసి అనే నాకు అభిప్రాయం కలిగింది. తన పబ్లిక్ స్పీచెస్లో కాస్త తడబడితే తడబడచ్చు, అలవాటు లేకపోవడం వల్ల మీకు ఆ పరిస్థితి ఉండొచ్చు, చాలామందికి ఉంటుంది. గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ నీడ్ నాట్ బి గ్రేట్ లీడర్స్ కదా. గ్రేట్ లీడర్స్ కావాలంటే ఖచ్చితంగా గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ కావాలని రూల్ లేదు కదా అని ఆ రోజు కూడా అన్నాను, ఈరోజు కూడా అంటాను. సో లోకేష్ వాస్తవంగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా చాలా పెరిగాయి. మీరు ఒక 5 ఏళ్ల క్రితం లోకేష్ బహిరంగ సభలో మాట్లాడిన తీరుకు ఇప్పటికీ చూస్తే మీకు ఎక్కడా తడబడి మీమ్లకు కారణమవుతారని మీరు గమనిస్తే. సో అందువల్ల మీకు ఆయన ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనబడుతుంది పబ్లిక్ లైఫ్లో. కానీ అదే సమయంలో అనుకూల మీడియా ద్వారా, పార్టీ ద్వారా ఆయనను ప్రొజెక్ట్ చేయాలనే పడే ఒక అత్యుత్సాహం ఉంది, అదే దెబ్బతీస్తుంది. ఇప్పుడు అందరికీ తెలిసింది అమ్మ ఒడికి ఎక్స్టెన్షన్ అని. మీకు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చాలాసార్లు చెప్పాడు కదా, మీకు అమ్మ ఒడిలో జగన్ ఇంటికి ఒక్క బిడ్డకే ఇస్తున్నాడు, నేను ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడా లేడా? ఇది చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. సరిగ్గా 2009లో ఇదే మిస్టేక్ చేశారు. 2009 ఎలక్షన్స్ అప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, 2,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో. అప్పటికి ఇంకా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ డీబీటీ అనేది పాపులర్ కాలే. మీకు మోడీ వచ్చాక జన్ధన్ స్కీమ్ వచ్చి 10 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు తెరిచాక ఈ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నగదు ఖాతాలో వేసేటువంటి స్కీమ్ పాపులర్ అయింది. సో దాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు అని చెప్పేవాడు చూడండి. అప్పుడు మీకు 2009లో ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు నగదు క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఇస్తాము అని ప్రామిస్ చేసింది తెలుగుదేశం మేనిఫెస్టోలో. ఇది లోకేషే కనుక్కున్నాడు అని చెప్పి అప్పుడు కూడా తెలుగుదేశం వారు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఇది లోకేష్ ఐడియా, లోకేష్ మనసులో పుట్టిన ఆలోచన అని. నాలాంటి డౌట్ వచ్చి గూగుల్లో కొడితే లాటిన్ అమెరికా కంట్రీస్, బ్రెజిల్ నుంచి మొదలుకొని ప్రపంచ బ్యాంకు లిటరేచర్లో అడ్డగోలుగా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇదేం భారతదేశంలో కొత్త కాదు. అంటే మరి లోకేష్ ఏం చేశాడు తెలుగుదేశంలో? వేరే ఎవరికి గూగుల్ చూడరాక లోకేష్ ఒక్కడే చూశాడా? గూగుల్లో చూస్తే కనబడుతుంది కదా. అది ఆ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్ లిటరేచర్లో, పబ్లిక్ పాలసీ లిటరేచర్లో ఉన్నది. సో ఇలా లేనిది లోకేష్ ఆపాదించే కార్యక్రమం చేయడం వల్ల నష్టం జరుగుతుంది. లెట్ లోకేష్ ఎవాల్వ్. సో ఒక పొలిటీషియన్గా ఎవాల్వ్ కావటానికి లోకేష్కి ఒక అబ్స్టాకిల్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి టవరింగ్ లీడరు. సో లోకేష్ వాస్తవంగా విద్యాశాఖ ఎంచుకోవడం నిజంగా అప్రిషియబుల్. విద్యాశాఖ పైన ఆయన కేంద్రీకరిస్తే చరిత్రలో నిలబడతాడు. ఇప్పుడు ఒక కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు ఢిల్లీ స్కూళ్ళు
ఎంత మంచి పేరు వచ్చింది. న్యూయార్క్ టైమ్స్లో కూడా మనీష్ సిసోడియా పైన పేజ్ 1లో కథనం వచ్చింది. మీకు అతీష్ ఇప్పుడు తర్వాత వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి మంత్రి కాకముందు కూడా ఆమె ఢిల్లీ స్కూళ్ళపై కీలకమైన చొరవ చూపెట్టారు. కానీ నిజంగానే విద్యాశాఖకే పరిమితమైతే లోకేష్ ఎక్కడ లేని పేరు వస్తుంది. ఆయన ఎందుకో మరి నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఈ రంగంలో ఎంటర్ అయ్యారు. ఆ రంగంలో ఎన్ని చేసినా లోకేష్కి ఇండిపెండెంట్ గుర్తింపు రాదు. ఎందుకు రాదు అంటే చంద్రబాబు నాయుడు అందులో బ్రాండ్ అంబాసిడర్. మీకు చంద్రబాబు నాయుడు దశాబ్దాల క్రితమే బిల్ క్లింటన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. నాకు ఇప్పటి గుర్తు, బిల్ క్లింటన్ మై ఫ్రెండ్ చంద్రబాబు అని సంబోధించాడు విశాఖ వచ్చినప్పుడు అనుకుంటాను. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ రీత్యా అది వటవృక్షం. ఇక దానికి ఎవరు లోకేష్ కాదు. ఇంత తెలంగాణలో ఇమేజ్ తెచ్చుకున్న కేటీఆర్ కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు కృషి అని. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఇంప్రింట్ అది. సో దాంట్లో మళ్ళీ లోకేష్ కూడా అదే ఫుడ్ స్టెప్స్లో ఉంటే ఆయనకి ఇండిపెండెంట్ గుర్తింపు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఎన్ని చేసినా బిల్ క్లింటన్ చంద్రబాబు నాయుడు పట్టుకొచ్చింది, ఎవరిని పట్టుకొస్తుంది లోకేష్ అంతకన్నా పెద్దవాడిని. సో అంతవల్ల ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్కు పట్టుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబుది. లోకేష్ అంతకన్నా ఎక్కువ ఏం చేయగలుగుతారు, ఆల్రెడీ చేసి పెట్టాడు కదా. సో నాకు చిన్నప్పుడు ఇప్పటికి గుర్తు, మా వాడిని ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మీ నాన్నకన్నా నువ్వు గొప్పవాణి కావాలి, పెద్దవాణి కావాలి అనేవారు. నేనుండి నేనేం గొప్పవాణ్ణి కాదు, పెద్దవాడిని అంటే వానికన్నా కాస్త పెద్దవాడిని అనేవాడు, నవ్వుతూ అనేవాడిని. వాడు అనేవాడు మా నాన్నను ఆగమనండి మేము అప్పుడు గ్రో అవుతాం అన్నాడు. ఎందుకంటే మేము గ్రో అవుతున్న కొద్దీ మా నాన్న కూడా గ్రో అవుతున్నాడు, ఎక్కడ ఓవర్టేక్ చేస్తాం అన్నాడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ముందు లోకేష్కు ఐటీ ఫీల్డ్లో గుర్తింపు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ అ టవరింగ్ పర్సనాలిటీ. అందులో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఆ ప్రత్యేకత లేదు కదా. మీకు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు అదే టైంలో. నరేంద్ర మోడీకి ఇంత ఇమేజ్ ఉన్నది, మరి ఆయన అహ్మదాబాద్లో చేయలేదు కదా. సో అందువల్ల ఆ పాత్రలో కాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ పాత్రలో గనక గణనీయమైన మార్పులు తేగలిగి ఆంధ్రప్రదేశ్లో బిడ్డల జీవితాల్ని మార్చగలిగితే చదువు ద్వారా అవకాశం కూడా ఉంది. డబ్బులు కూడా అవసరం లేదు. మీకు ఉపాధ్యాయుల్ని కనుక మోటివేట్ చేసి స్కూల్ పర్యవేక్షణ సరిగా ఉండి అది వేరే సబ్జెక్టు ఏం చేయాలన్నది చేయగలిగితే లోకేష్ చరిత్రలో నిలబడతాడు. ఆ అవకాశాన్ని ఇచ్చి ఆయనతో చేయించాలి. కానీ ఇలా తల్లికి వందనం లోకేష్ ఆలోచన, డైరెక్ట్ కాస్ట్ ట్రాన్స్ఫర్ లోకేష్ ఆలోచన, మోడీ లోకేష్ను పొగిడాడు, ఇది ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉపయోగం ఉంటుందని అనుకోను.